ఒక్క ఏనుగు జియో నెట్వర్క్ ని షేక్ చేసేలా చేసిందంటే నమ్ముతారా? ఇది జరిగింది ఎక్కడో కాదు, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని నందిని గ్రామంలో. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా ఉంటున్న మాధురి అనే ఏనుగుని పెంచుకుంటున్నారు ఆ గ్రామస్తులు. ఏనుగు అంటే హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు కదా. కేవలం హిందువులు మాత్రమే ఏనుగును చూసుకొని ఉండి ఉంటారు అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకునేవారు. మాధురిని ఇంట్లో ఒక మెంబర్ గా అనుకునేవారు. కానీ వీరి ప్రేమ చూసి అంబానీ ఫ్యామిలీకి కన్ను కుట్టిందేమో. ప్రజల మధ్య వన్యప్రాణులు ఉండకూడదని కోర్టులో పిల్వేసి దాన్ని గుజరాత్ లో వంతారా ఎలిఫెంట్ సెంటర్ కు తరలించేశారు. ఈ పిల్వేసిన అనంత్ అంబానీని గ్రామస్తులు చాలా రిక్వెస్ట్ చేశారు, మా గ్రామంలో మాధురిని ఉండనివ్వండి ప్లీజ్ అని. కానీ అనంత్ పిటిషన్ అస్సలు వెనక్కి తీసుకోలేదు. దీంతో మాధురిని గుజరాత్ కు తరలించే టైం వచ్చేసింది. అప్పుడు గ్రామం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న మాధురిని తమ నుంచి దూరం చేశారన్న కోపంతో జియో నుంచి ఎయిర్టెల్ కు 10,000 మంది కన్వర్ట్ అయ్యారు. డబ్బుతో ఏదైనా కొనవచ్చేమో కానీ ప్రేమను కాదు అని నిరూపించుకున్నారా గ్రామస్తులు. మరి మాధురి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్